బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, ఒక బాలుడు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పలువురు అభిమానులకు కూడా గాయాలయ్యాయి. ఐపీఎల్ గెలుపుతో చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసుల లాఠీ చార్జితోనే పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అభిమానుల రద్దీతో ర్యాలీని పోలీసులు రద్దు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, ఇక్కడ ఏదైనా ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు అక్కడ పాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాసెస్ పరిమితికి మించి ఇవ్వడము లేదా పరిమితికి సంబంధించి అంటే అక్కడ ఉన్న ఎన్నైతే పాసెస్ ఉన్నాయో అన్ని పాసెస్ వరకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళని బయటే ఆపేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము ఓవరాల్గా అభిమానుల్ని ఎక్కువగా లోపలికి పంపించడం వల్ల కూడా పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ తీసుకుంటుందంటారా, లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ తీసుకుంటుందంటారా? నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ లో పంజాబ్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 18 సంవత్సరాల తర్వాత తొలిసారిగా కప్పు అందుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు ఏదైతే ఆర్సీబీ టీం కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్నస్వామి స్టేడియంలో 6 గంటలకి క్రికెటర్లు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ టాప్ బస్సుల్లో క్రికెటర్ల ప్రదర్శన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అంటే లక్షలాది మంది ఆ క్రికెట్ అభిమానులంతా కూడా ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలోనే స్టేడియం లోపలికి వెళ్లేందుకు ఒకేసారి తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే 11 మంది అక్కడ మృతి చెందారు. మరి కొంతమంది గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలైన చికిత్స కూడా అందిస్తున్న క్రమంలో అయితే పెద్ద ఈవెంట్ జరుగుతున్న క్రమంలో షార్ట్ పీరియడ్ లో ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న నైటే గెలిచింది. ఈ రోజు క్రికెటర్లు వచ్చే షార్ట్ టైం లోనే ఏర్పాటు చేయడంతోనే ఒక్కసారిగా అక్కడ పాసులు కూడా ఇచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అభిమాన క్రికెటర్లను చూసేందుకు కూడా భారీగా తరలి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే అభిమానులు క్రికెట్ స్టేడియంలోకి వెళ్లే క్రమంలోనే తోపులాట జరిగింది. ఈ పోలీసులు కూడా క్యూ పద్ధతి పాటించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ అలాంటి బ్యారికేడింగ్ కానీ అలాంటి ఏమీ ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రధానంగా ఒకేసారి ఒక చిన్న ద్వారం నుంచి లోపలికి వెళ్లే క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. దాని తోడు పోలీసులు లాఠీ చార్జీ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అందరూ ఒకేసారి పరుగులు తీయడంతోనే ఒకరిపై ఒకరు పడడం, దీంతో కొంతమంది మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వైదేహి హాస్పిటల్ కూడా చికిత్స 4 మృతి చెందారు. అదేవిధంగా బోర్డింగ్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. ముఖ్యంగా బోరింగ్ హాస్పిటల్లో 27 మంది కూడా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. ఐసీయూలో 10 మందికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పెద్ద ర్యాలీని అయితే పోలీసులు రద్దు చేశారు. ఓపెన్ టాప్ బస్సులో వచ్చే క్రికెటర్ల ప్రదర్శన రద్దు చేశారు. ఇప్పటికే లోపలికి రావాల్సిన క్రికెటర్ ఈ కార్యక్రమం కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినట్టు అభిమానం హద్దు దాటిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక క్రికెటర్ గెలిచిన ఆనందం కూడా లేకుండా పోయినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు టీము విజయం సాధించింది. ఐపీఎల్ కప్ సాధించిన క్రమంలో 1-2 రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసి ఉన్నదైతే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే షార్ట్ పీరియడ్ లో ఏర్పాటు చేశారు, సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. పాసులు కెపాసిటీకి ఒకవేళ పాసులు ఇచ్చినప్పటికీ కూడా కెపాసిటీకి మించి ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది వైఫల్యం అక్కడ ఉన్నటువంటి క్రికెట్ బోర్డు అదేవిధంగా ప్రభుత్వానికి అని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా పెద్ద ఈవెంట్ నిర్వహించే క్రమంలో ఖచ్చితంగా ఏర్పాట్లు అయితే సరిగ్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వస్తారు కాబట్టి అది ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంటే కాబట్టి ఖచ్చితంగా ఈ బాధ్యత ప్రభుత్వానికే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ దే ఉంటుంది అంటున్నారు కదా, సో దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే 11 మంది మృతి చెందారు. మరి చాలా మంది కూడా ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఖచ్చితంగా టీమ్ మేనేజ్మెంటే బోర్డు మేనేజ్మెంటే బాధ్యత వహించాల్సి ఉంది. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం సంబంధించినటువంటి వాళ్ళంటే అక్కడ ఉన్న క్రికెట్ అసోసియేషన్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దాంతో ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇలాంటి పెద్ద ఈవెంట్ నిర్వహించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కర్ణాటక వీళ్ళ స్వాగతం పలికేందుకు కూడా డిప్యూటీ సీఎం పీకే శివకుమార్ కూడా ఎయిర్పోర్ట్ స్వాగతం పలికిన క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతితోనే ఈ కార్యక్రమం జరిగి ఉంటుంది. కానీ ఈ ఘటన చోటు చేసుకుని కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది